హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పాతకాలంలో మన పెద్దవాళ్ళు చేసుకునే టొమాటో నిల్వ పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఈ వీడియోలో చేసి చూపించినట్టుగా కానీ ట్రై చేస్తే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది అండ్ టేస్ట్ ఏ మాత్రం పాడవకుండా చాలా బాగుంటుంది. నేను చేస్తున్న ప్రాసెస్ అంతా పాతకాలం పద్ధతిలోనే కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ టైంలో మనకి టొమాటోలు కాస్ట్ తగ్గుతాయి, అలాగే ఎండ్లు కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ టైంలో పచ్చడి పెట్టుకుంటే సంవత్సరం అంతా మనకి యూజ్ అవుతుంది. సో ఇంక లేట్ లేకుండా ప్రాసెస్ చూసేసేయండి. ఫస్ట్ అయితే ఈ టొమాటో పచ్చడి కోసం 4 కేజీలు టొమాటోలు తీసుకున్నాను. ఈ టొమాటోలు కూడా మనకి పచ్చడి కోసం తీసుకునేవి కొంచెం గట్టిగా ఉండాలి, అలాగే బాగా పండినవి ఉండాలి రెడ్గా. సో అలాంటివి 4 కేజీలు టొమాటోలు తీసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఈ టొమాటోల్ని వాటర్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. వాటికి కాడలు కానీ ఏం లేకుండా అన్నీ తీసేసుకోవాలి. సో వాటర్లో వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని వాటిని మళ్ళీ సపరేట్గా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి, వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా వాటర్లో క్లీన్ చేసుకున్నాం కదా ఈ టొమాటోల్ని. ఇప్పుడు వీటిని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఒక్కొక్కటిగా నీట్గా తుడిచేసుకోవాలి. అంటే ఇవి మనం పచ్చడి పెట్టే వరకు మాత్రం అస్సలు వాటర్ అనేది ఉండకుండా చూసుకోవాలి. అస్సలు తడి ఉండకూడదని ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, నేను లాస్ట్ ఇయర్ ఇలానే టొమాటో పికిల్ పెట్టేటప్పుడు అది వాష్ చేసిన తర్వాత క్లాత్తో తుడవాలి కదా, నేను తుడవకుండా ఎలాగో టొమాటో మళ్ళీ కట్ చేస్తే వాటర్ అవుతుంది కదా అని చెప్పి టొమాటో పికిల్ పెట్టేశాను అనమాట. పెట్టేసిన 1 మంత్కి కంప్లీట్గా పచ్చడి డిఫరెంట్ టేస్ట్ వచ్చి అలాగే స్మెల్ కూడా పాడైపోయింది అనమాట. స్మెల్ కూడా బాగాలేదు. అలాగే పైన ఆయిల్ ఉన్నా కానీ డిఫరెంట్ బ్లాక్ కలర్లో మొత్తం ఫంగస్ వచ్చేసింది. సో ఎవరైనా కానీ తడి లేకుండా చూసుకోండి. సో టొమాటోల్ని చూసారు కదా, నేను ఇక్కడ కట్ చేసుకున్నాను. అలాగే ఒక టొమాటోని ఒక 5-6 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న టొమాటోల్ని ఒక పదును లేని పెద్ద గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటోలకి ఉప్పు ఎంత పడుతుంది అనేది మెజర్మెంట్స్ చెప్తాను. 1 కేజీకి ఒక 150 గ్రాములు ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే మాత్రం ఒక 50 గ్రాములు యాడ్ చేసుకోవచ్చు, కానీ 150 గ్రాములు ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న టొమాటోల్ని ఒక 4 పోర్షన్స్గా వేసుకొని దానిపైన ఉప్పు కొంచెం కొంచెం, అలాగే ఒక 1/2 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటూ ఒక 1 by 1 లేయర్ లాగా వేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న 4 కేజీల టొమాటోలు 4 పోర్షన్స్ చొప్పున, అలాగే ఉప్పు కూడా 150 గ్రాముల చొప్పున వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఇవన్నీ వేసేసుకున్నాను కదా. లాస్ట్లో ఇప్పుడు ఏదైతే మనకి టొమాటోలు కట్ చేసుకున్నాం కదా, ఆ జ్యూస్ మిగిలిపోతుంది కదా లాస్ట్లో, ఆ జ్యూస్ కూడా వేసేసుకోవాలి పైన. అది వేస్ట్ చేసి పడేయొద్దు, ఈ టొమాటోల్లోనే వేసేసుకోండి. ఇంక లాస్ట్ పోర్షన్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని దీన్ని 3 రోజుల పాటు ఊరనివ్వాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది డే 1 అనమాట. కట్ చేసుకుని ఊరపెట్టుకున్నాం కదా, నెక్స్ట్ డే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది వాటర్ ఎక్కువ యాడ్ అయింది కదా ఇందులో, మనం కల్లుప్పు వేసుకుంటున్నాం కదా, ఆ కల్లుప్పు వల్ల వాటర్ అనేది ఎక్కువ యాడ్ అవుతుంది. ఇంకా సెకండ్ డే థర్డ్ డేకి అయితే ఇంకొంచెం వాటర్ వస్తుంది, ముక్క అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటుంది, ఊరుతుంది కదా. సో ఇది సెకండ్ డే థర్డ్ డేకి వచ్చేసరికి ఇంకొంచెం పులుపు స్మెల్ వస్తుంది, అలాగే కొంచెం నురగగా పైన వస్తుంది. ఆ మాత్రాన పాడైనట్టు కాదు, కానీ మనం ముక్కలు కట్ చేసుకుని వేసుకున్న తర్వాత ఎవ్రీడే కూడా కలుపుకుంటూ ఉండాలి. అలా వదిలేకూడదు, వదిలేస్తే పైన నిజంగానే ఒక లేయర్ ఫామ్ అయిపోతుంది. సో ఎవ్రీడే కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి 3వ రోజుకి ఎంత ఎక్కువ వాటర్ వచ్చిందో, అండ్ టొమాటో ముక్క కూడా మెత్తబడింది. ఇప్పుడు ఈ టొమాటో ముక్కల్ని వాటర్ నుంచి సపరేట్ చేసుకోవాలి. సో కొంచెం కొంచెం తీసుకొని మొత్తం వాటర్ లేకుండా బాగా పిండేసుకోవాలన్నమాట. ఈ పిండేసుకున్న టొమాటో ముక్కల్ని ఒక క్లాత్ మీద కానీ లేకపోతే ఒక ప్లేట్లో కానీ వేసుకొని మనం ఎండబెట్టుకోవాలన్నమాట. సో కంప్లీట్గా ముక్క అనేది వాటర్ లేకుండా నీట్గా పిండుకొని తీసుకొని వేసుకోవాలి. ఈ వీడియోలో నేను చేసి చూపిస్తున్నాను కదా, ఇలా మొత్తం అన్నీ తీసుకొని వాటర్ లేకుండా ఒక ప్లేట్లో వేసుకోవాలి. టొమాటో ముక్కలు తీసిన తర్వాత వాటర్ మిగిలిపోతుంది కదా, అది పెద్ద పళ్ళెంలో కానీ లేకపోతే మనం ఊరబెట్టుకున్న అదే గిన్నెతో కానీ ఎండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా టొమాటోల్ని అసలు ముక్కకు ముక్క అతుక్కోకుండా నీట్గా ఎండబెట్టుకోవాలి. ఎండ మంచిగా కాస్తే 3 డేస్లో ఎండిపోతాయండి. లేదు నార్మల్గా ఉంటే మాత్రం ఒక 4 డేస్ పడుతుంది. ఈ 3 డేస్ కూడా టొమాటో ముక్కలతో పాటు ఈ వాటర్ని కూడా ఎండలో పెట్టుకోవాలి. నాకైతే 3 డేస్లో ఎండ గట్టిగా కాసింది కాబట్టి 3 డేస్లో మొత్తం ఎండిపోయినాయి అనమాట. ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇంత డ్రైగా ఎండిపోవాలి టొమాటోలు, అప్పుడు కరెక్ట్గా ఎండినట్టు. ఇప్పుడు ఈ టొమాటోల్లోకి చింతపండు కేజీ టొమాటోలకి ఒక 150 గ్రాముల చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది. టొమాటోలు పులుపు ఎక్కువగా ఉంటే చింతపండు తక్కువగా తీసుకోండి, లేదు నార్మల్గానే ఉంది అంటే మాత్రం
చింతపండు పులుపు కూడా చెక్ చేసుకొని పులుపు ఎక్కువగా ఉంటే మాత్రం తక్కువగానే తీసుకోండి. ఈక్వల్గా కొంచెం పర్లేదు మరీ ఎక్కువ పులుపు లేదంటే 150 గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుంది 1 కేజీ టొమాటోలకి. ఈ చింతపండుని ముందు రోజు నైటే ఈ టొమాటో జ్యూస్లో వేసుకుంటే మంచిగా నానుతుంది. నెక్స్ట్ డే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మెత్తగా నలిగిపోతుంది అనమాట. సో ముందు రోజు వేసుకుంటే మంచిగా నానుతుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం ఎండబెట్టుకున్న టొమాటో ముక్కలు ఉన్నాయి కదా, వాటిని గ్రైండ్ చేసుకోవాలి. సో వీటన్నిటిని ఒక 3 పోర్షన్స్గా డివైడ్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. మరీ పౌడర్ లాగా కాదు, ముక్క పెద్ద పెద్దగా లేకుండా ఒక కొంచెం బాగా నలిగేటట్టు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న టొమాటో ముక్కలు ఏవైతే ఉందో పౌడర్, అది మనం ముందు రోజు నానబెట్టుకున్నాం కదా చింతపండు టొమాటో జ్యూస్లో వేసి అందులో వేసుకోవాలి. సో మొత్తం గ్రైండ్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం టొమాటో పచ్చడి కోసం ఏదైతే చింతపండు తీసుకుంటామో అది కొంచెం తెల్లగా కొత్త చింతపండు తీసుకుంటే బాగుంటుంది. అది పాతపడిన చింతపండు కలర్ కొంచెం బ్లాక్గా ఉన్నది వేసుకుంటే మాత్రం పచ్చడి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అది కొత్త చింతపండు వేసుకుంటే పులుపు కరెక్ట్గా ఉంటుంది, అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వదు. మనం మిక్సీ పట్టుకునే టొమాటో పౌడర్ అలాగే అందులోని ఏదైతే చింతపండు టొమాటో జ్యూస్లో వేసి నానపెట్టుకున్నామో 3 మిక్స్ చేసుకొని గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకుంటున్నప్పుడే మనం కారం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు 4 కేజీలు తీసుకున్నాను కదా, 4 కేజీలు 4 పోర్షన్స్గా డివైడ్ చేసుకొని రుబ్బుకుంటున్నాను. అందులో 150 గ్రాములు కారం వేసుకోవాలి. మనం ఉప్పు ఎంతైతే వేసుకున్నామో కారం కూడా సేమ్ క్వాంటిటీలో వేసుకోవాలి. 150 గ్రాములు ఉప్పు వేసుకున్నాం కదా కేజీకి, అలాగే 150 గ్రాములు కారం వేసుకోవాలి. మొత్తం రుబ్బేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా టొమాటో పచ్చడి చూపిస్తున్నాను, ఈ విధంగా వస్తుంది. నేను మీకు ఇక్కడ ఒక చిట్కా చెప్తాను, ఇది మాత్రం ఫాలో అవ్వండి. డెఫినెట్గా సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది పచ్చడి. మనం మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఎక్స్ట్రాగా ఇంకొక రోజు ఎండలో పెడితే మాత్రం సంవత్సరం అంతా పాడవకుండా నిల్వ ఉంటుంది పచ్చడి. సో ఈ పచ్చడి పోపు పెట్టుకోవడానికి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 లీటర్ పల్లి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 2 వెల్లుల్లిపాయల్ని ఇలా చిన్నగా కొంచెం దంచుకొని వాటిని వేసుకోవాలన్నమాట. వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా కొంచెం వెల్లుల్లి వేగిన తర్వాత అందులోని పోపు దినుసులు వేసుకోవాలి. ఫస్ట్ పప్పులు వేసుకోవాలన్నమాట. శనగపప్పు ఒక 1 టేబుల్ స్పూను, అలాగే మినప్పప్పు కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇవి ఫస్ట్ వేసి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఇందులోని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1.5 టీ స్పూన్స్ వేసుకున్నాను. పచ్చడిలో పప్పులు ఎక్కువగా తగిలితే చాలా మందికి నచ్చదు, ఇంకొంతమందికి పప్పులు ఎక్కువగా ఉంటేనే నచ్చుతుంది. సో దాన్ని బట్టి తీసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవి కొంచెం వేగే కదా, వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే ఎండుమిర్చి వేసుకొని అందులోనే ఒక 1/2 టీ స్పూన్ ఇంగు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి ఆయిల్ చల్లారేసరికి పోపులు కూడా కరెక్ట్గా వేగిపోతాయి అన్నమాట. సో ఆయిల్ కంప్లీట్గా చల్లారిన తర్వాతే మనం రెడీ చేసుకున్న టొమాటో పచ్చడిలో వేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉంటుండగా వేయకూడదు. అలా అని చెప్పి ఆవపిండి అది వేస్తేనే కదా వేడిగా ఉన్నది వేయకూడదు అని డౌట్ రావచ్చు. ఆవపిండి లేకపోయినా కానీ వేడిగా ఉన్నది వేయకూడదు, ఎందుకంటే మనకి సంవత్సరం అంతా నిలువ ఉండాలి కాబట్టి చల్లారిందే వేసుకోవాలి. ఈ టొమాటో పచ్చడి ప్రాసెస్ నా చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ చూస్తూనే వచ్చాను. సో అదే ప్రాసెస్లో నేను కూడా చేసి చూపించాను. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది నిజంగానే ఒక 72 ఇయర్స్ ఓల్డ్ మా అమ్మగారు చేస్తున్న ఆవిడ దగ్గర నుంచి నేను నేర్చుకొని ఈ వీడియో చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.